చంద్రబాబు నాయుడు కాదు. అసలు రిపబ్లిక్ డే అనేది దేనికి చేస్తారని చెప్పి చంద్రబాబుకి అవగాహన ఉందని అడుగుతుంది. ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. రిపబ్లిక్ డే అని చెప్పంటే కాన్స్టిట్యూషన్ అని చెప్పి అమల్లోకి వచ్చిన రోజు అది. కాన్స్టిట్యూషన్ లిబర్టీ అని చెప్పని చాలా స్పష్టంగా ఉంటుంది. అది లిబర్టీ అని చెప్పంటే నాకు నా హక్కుల కోసం నేను పోరాడే హక్కు నాకు ఉందని చెప్పని అది. నా హక్కు నేను పోరాడుతున్నానని చెప్పండి. దాంట్లో తప్పే ఉంది. రిపబ్లిక్ డే రోజు ఒక నిజంగానే ఒక ల్యాండ్ మార్క్ దీని కింద ఉంటుంది. అసలు నా ఏ కాన్స్టిట్యూషన్లో ఉందో దాంట్లో నేను అది నా హక్కు కింద నేను పోరాడుతున్నప్పుడు రిపబ్లిక్ డే రోజు చేయకూడదని చెప్పంటే నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు. ఇవాళ స్టూడెంట్స్ అందరూ ఎక్కారు ఒక పార్టీ సంబంధించి. అంటే స్టూడెంట్స్ అందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్సా? మీ అందరూ రౌడీలువా? ఏదైనా ఒక పార్టీ ఇదా? ఎవరు కాదు. మా హక్కు ఇదే ఉందో మాకు డిమాండ్ చేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా కోసం ఇక్కడ పోరాటం చేయడం కాదు, దమ్ముంటే ఢిల్లీ వెళ్ళి మోడీకి వెళ్ళి కలిసి చేయాలని చెప్పి జగన్కి సూచిస్తాను చంద్రబాబు మేము అది సూచిస్తున్నప్పుడు పొత్తు పెట్టుకుని గెలిచాము, ప్రజలందరితో ఓట్లు వేయించుకున్నావు, ముఖ్యమంత్రి అయ్యావు, ఇవాళకి ఢిల్లీలో కొనసాగుతున్నావు. నువ్వు నీకు దమ్ముదైన ఉంటే నువ్వు రాజీనామా చేసి ఎన్డీఏ ప్రభుత్వంలోకి రాజీనామా చేసి నువ్వు బయటికి రా. నువ్వు రాకుండా ఎంతసేపు ఈ కౌలు సొల్లు కౌలు అని చెప్పుకుంటూ ప్రజలు మబ్బు పెడతావు. 2.5 సంవత్సరాలు మబ్బు పెడతానే ఉన్నావు. నువ్వు ఎన్నిసార్లు విదేశాలు వెళ్ళావు? కనీసం వాళ్ళ దాకా ఎటువంటి పరిశ్రమలు వచ్చినాయి? ఒకటి కూడా రాలేదు. అసలు నీ జాబ్లు నీ కంపెనీ నీ పార్టీ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప సామాన్య ప్రజలకు అని చెప్పంటే ఒరిగింది ఏమీ లేదు. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? ఇలా హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఉద్యమాన్ని ఆపడం కానీ వాళ్ళ ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ అయింది అనుకోవాలి? ఏమండి పబ్లిక్లోకి ఒక మెసేజ్ అని పాస్ అయింది. చంద్రబాబు కావాలని చెప్పని ప్రజలందరినీ అణిచివేసి ఈ ఒక న్యూస్ని వీళ్ళ ప్రజల మనోభావాలు ఏదైతే ఉందో స్పెషల్ స్టేటస్ అని చెప్పంటూ ఉందో అది ప్రజల్లో తొక్కేద్దాం చూస్తున్నాడు. పైకి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా మీడియా ద్వారా కానీ తనకున్న సంబంధించిన మీడియా కానీ లేదా ఢిల్లీలోకి వెళ్ళనివ్వకుండా అని చెప్పని ఏ స్పెషల్ ప్యాకేజ్ అయితే ఇచ్చారో అది సరిపోతుందని చెప్పని అలాగే తన మంత్రులతోటి చాలా చండాలంగా మాట్లాడిస్తున్నాడు. స్టూడెంట్స్ వాళ్ళు చేసేది జల్లికట్టుతో పోల్చడం, సుజనా జ్యోతి జల్లికట్టుతో పోల్చి కావాలంటే పందులు పెంచుకోండి, పందులు పోటీలు చేసుకోండి అని చెప్పంటున్నాడు. సుజనా చౌదరికి మేము ఒకటే చెప్తున్నాం, నీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే భాష ఢిల్లీలో ఎక్కువ తిరుగుతూ ఉంటావు, హైదరాబాద్లో ఎక్కువ తిరుగుతుంటావు, విదేశాల్లో ఎక్కువ తిరుగుతావు. కాబట్టి ఇది నీకు అర్థమవుతే తెలుసుకో, లేదని చెప్పి ఎవడో అడిగి చెప్తారు. దీనికి సుజనా చౌదరికి ఇదే చెప్తున్నాడు.